సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ నిల్వల్ని తొలగించడం కోసం, అలాగే కాలుష్యాన్ని కాపాడటం కోసం శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చారు. అదే రోబోటిక్ చేపలు. చూడటానికి అచ్చం చేపల్లానే కనిపించే ఈ రోబోట్లు సముద్రంలో సునాయాసంగా ఈదుతూ ఎక్కడో అడుగున ఉన్నటువంటి ప్లాస్టిక్ నిల్వలు, వ్యర్థాల్ని గుర్తించి సేకరిస్తాయి. నిజానికి మనుషులు కూడా వెళ్ళలేనంత లోతుకి ఇవి సునాయాసంగా వెళ్ళిపోగలుగుతాయి. వీటికి అమర్చిన సెన్సార్లు, అలాగే కెమెరాలతో ఎక్కడెక్కడో నిల్వ ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని గుర్తించి, సేకరించి సురక్షితంగా నిల్వ చేస్తాయన్నమాట. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సముద్రాలంతట్లోనూ కొన్ని కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకుపోయాయి. వీటిని తొలగించడం అన్నది సామాన్య విషయం కాదు. ఇది ఇలాగే వదిలేస్తే సముద్ర జీవులకు సంబంధించిన మనుగడే కాదు, మన ఆరోగ్యాలకు కూడా పెను ప్రమాదంగా మారగలదు. సో ఈ తరహా టెక్నికల్ సొల్యూషన్ అన్నది కాలుష్యాన్ని నివారించడానికి గొప్ప మార్గంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది కంప్లీట్ సొల్యూషన్ అంటే కాదు. ప్లాస్టిక్ వినియోగాన్ని మనం తగ్గించినంత వరకు కూడా ఈ తరహా రోబోట్లు ఎన్నొచ్చినా కూడా కంప్లీట్ సొల్యూషన్ని మనం చూడలేమన్నమాట. ఇప్పుడు సముద్రాలని కాపాడుకోవటం అన్నది కేవలం జీవరాశుల మనుగడకి కాదు, మన భవిష్యత్తుకి మనం తీసుకుంటున్నటువంటి ఒక చర్యగా మాత్రమే చూడాలి. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సముద్రాల్ని సురక్షితంగా ఉంచడం కూడా మన బాధ్యత.